నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్న హోంశాఖ సహాయ మంత్రి. వరల్డ్ బైసికల్ డే పాల్గొని సైకిల్ తొక్కిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓడిపోతామని ముందే తెలుసునని కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత. ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానన్న పవన్ కళ్యాణ్. బీజేపీతో టచ్లో ఉన్న తృణమూల్ నేతలను బహిష్కరిస్తాం. పార్టీ నేతల రహస్య సమావేశంలో అల్టిమేటం జారీ చేసిన మమతా బెనర్జీ. నల్గొండ రియల్టర్ సోమకేశవులు హత్య కేసును ఛేదించిన పోలీసులు. అక్రమ సంబంధానికి అడ్డమని ప్రేరుతో హత్య చేయించిన భార్య. ఇక డీటెయిల్స్లోకి వస్తే హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చెరెక్ స్కూల్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసైకిల్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈవెంట్లో పెద్ద ఎత్తున సైక్లిస్టులు, చెరెక్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో విధానాలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది, అరికట్టాల్సిన అవసరం ఉంది అని, సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యానికి, సమాజానికి మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించేందుకు హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. ఐటీ జోన్లో ఆఫీసులో దగ్గరగా ఉన్న వారు సైకిళ్లపై వెళితే మంచిది. అనంతరం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, మాజీ ఎమ్మెల్యే చింతలతో కలిసి కిషన్ రెడ్డి బైసైకిల్ రైడ్ చేశారు. 5, 4, 3, 2, 1. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు రావని, ఓడిపోతామని ముందే తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న తానా సభలో మాట్లాడిన ఆయన ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానని అన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. తాను తానా సభలకు వెళ్లాలా వద్దా అని మదనపడ్డానని, కొందరు వెళ్లాలని, కొందరు వద్దన్నారని, చివరకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసునని, అయితే మారే ప్రజల కోసం తాను నమ్మిన మార్గంలోనే నడుస్తానని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే బయట తిరుగుతున్నారని, అటువంటిది తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు. అపజయం తనను మరింత బలోపేతం చేస్తుందని, పాలకులు భయపెట్టి పాలిస్తామంటే కుదిరే పరిస్థితి నేటి సమాజంలో లేదని హెచ్చరించారు. నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారని, చరిత్ర ఎన్నో మార్లు ఈ సత్యాన్ని చెప్పిందని, విలువలతో రాజకీయాలు చేయబట్టి జనసేన ఓడిపోయిందని అన్నారు. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎన్ఆర్ఐలకు పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సైతం తానా సభలో పాల్గొన్నారు. నాకు ఓటమికి, అపజయానికి కారణాలు అనేకం చెప్పొచ్చు, కానీ నాకు ఓటమి అనేది, అపజయం ఎందుకు భయం లేదంటే, నేను స్కాములు చేసో, ద్రోహాలు చేసో నేను రాజకీయాల్లోకి నేను వచ్చి నిలబడింది ఒక విలువల కోసం నిలబడ్డాను. ధైర్యంగా సమస్యను చెప్పడానికి వచ్చాను. అది నాకు ఓటమిస్తే, అపజయం ఇస్తే నేను సంతోషంగా తీసుకుంటాను. అలాంటి అపజయాన్ని నేను తీసుకుంది. నేను చాలాసార్లు చదువులో ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని. చదవలేక కాదు, నేను అనుకునే చదువు అక్కడ అకాడమిక్ స్కూల్స్లో, అకాడమిక్ సిస్టంలో లేక, బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన సంపూర్ణ పరిస్థితులు లేక, బట్టి క్లాస్ రూమ్లకి వెళ్ళలేక, కొంచెం క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి నాకు నేను నేర్చుకున్నాను. నాకు నేను ఇబ్బంది పడ్డాను, కింద పడ్డాను, నేర్చుకున్నాను. అలాగే నాకు సినిమా టెక్నికల్ స్కిల్స్ నాకు ఎవరు నేర్పించలేదు, రైటింగ్ స్కిల్స్ ఎవరు నేర్పించలేదు, నేనే కింద మీద పడతా నేర్చుకున్నాను. అలాగే ఖుషీ తర్వాత, నా మొదటి సినిమా తర్వాత, ఖుషీ తర్వాత నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ చాలామంది యువత ఉన్నారు. నేను ఖుషీ సినిమా తర్వాత 100 days ఫంక్షన్ చేస్తూ ఉంటే సంజయ్ థియేటర్లో, ఈవ్ టీజింగ్ చేయొద్దని చెప్పి చాలామంది స్టూడెంట్స్ పెట్టిన సీన్ని మాట్లాడుతూ
మన ఈవిటీసింగ్ చేయకుండా ఉందాం, ఎంతమంది చేతులు ఎత్తుందంటే ఒకళ్ళ చేతులు ఎత్తలా, భయపడ్డారు చేతులు ఎత్తడానికి. మళ్ళీ ఒకళ్ళ ఒప్పేసుకుంటే ఈవిటీసింగ్ చేయకూడదేమో. నాకు ఆ రోజు చూశాను, సినిమాలు మనుషుల్ని మార్చలేవు, రాజకీయాల్ని ప్రభావితం చేయలేవు అని ఆ రోజు నమ్మాను నేను. నిజంగా నేనే కనుక నిజంగా సమాజం పట్ల ఆసక్తి ఉంటే నేను బయటకు వచ్చి ఏదైనా ఒక రోజు చెయ్యాలని చెప్పి ఖుషీ 100 డేస్ ఫంక్షన్లో నేను నిర్ణయించుకున్నాను ఆ రోజున. ఇక పార్టీ నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. బంకురా, ఝార్గ్రామ్లకు చెందిన పార్టీ నేతలతో కోల్కతాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రహస్య సమావేశంలో టీఎంసీ అధినేత్రి మాట్లాడుతూ బీజేపీతో టచ్లో ఉన్న నేతలను గుర్తించాలని సూచించారు. వారికి పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. నేతలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి అధికారంలో వస్తుందని ధైర్యం నూరుపోశారు. పార్టీ నేతలందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఇతర పార్టీ మద్దతుదారులతో గొడవలకు దిగొద్దని హితవు పలికారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి మింగుడుపడడం లేదు. దీంతో మమత ఇటీవల ఎక్కువగా పార్టీ కార్యకలాపాలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ బీజేపీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటి వరకు 7 టీఎంసీ ఎమ్మెల్యేలు, 60 మందికి పైగా కౌన్సిలర్లు, 12 మందికి పైగా జిల్లా పరిషత్ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీలో టచ్లో ఉన్న మిగతా వారిని గుర్తించి పార్టీ నుంచి తొలగించాలని మమత యోచిస్తున్నారు. మమత హెచ్చరికలు బయటకు రావడంతో బీజేపీ ఝార్గ్రామ్ జిల్లా అధ్యక్షుడు సుఖ్మాయ్ సత్పతి మాట్లాడుతూ ఎంతమందిని గుర్తిస్తారని మమతకు సవాల్ విసిరారు. గ్రామ పంచాయతీ నుంచి శాసనసభ్యుల వరకు అన్ని స్థాయిల్లోని నేతలు తమతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు ఆయన. ఇక హిందూయిజం పేరుతో కేసీఆర్ను బీజేపీ ఓడించలేదని హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే కేసీఆరే దృఢమైన హిందువు అని తేల్చి చెప్పారు. మోదీ 2 దేవాలయాలను సందర్శిస్తే కేసీఆర్ 6 దేవాలయాలను సందర్శిస్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతల కలలు కలలుగానే ఉండిపోతాయని అసద్ పేర్కొన్నారు. తాము హిందూయిజాన్ని వ్యతిరేకం కాదని, హిందుత్వ విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఓవైసీ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు నగరానికి రానున్న నేపథ్యంలో అసద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక విశాఖ బీచ్ రోడ్లోని రాజీవ్ స్మృతి భవనాన్ని కూల్చివేయాలన్న ఆలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కోరారు. రాజీవ్ స్మృతి వనాన్ని విహెచ్ సందర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో దేశం అభివృద్ధి పదంలో నడిచిందని విహెచ్ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం వంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు రాజీవ్ గాంధీ తీసుకున్నారు అని అన్నారు ఆయన. భావితరాలు రాజీవ్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. తన ఎంపీ నిధులు, టి సుబ్బరామిరెడ్డి ఎంపీ నిధులతో ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు రాజీవ్ గాంధీ గురించి తెలుసుకునేలా ఆయన జీవిత విశేషాలను ఈ స్మృతి భవన్లో పొందుపరిచినట్టు చెప్పారు ఆయన. విశాఖపట్నం రావడం ముఖ్య ఉద్దేశం ఏ రాజీవ్ గాంధీ స్మృతి భవన్ గతంలో రాహుల్ గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాడు టి సుబ్బరామిరెడ్డి గారు, నేను, అదేవిధంగా గంటా శ్రీనివాస్ గారు మినిస్టర్గా ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏమిటంటే ఈ కిషోర్ ప్రాంతంలో ఇక్కడ కట్టడానికి ఆనాడు ఉన్నటువంటి గురునాథరావు ఒక ఆలోచన చేశాడు. ఎందుకంటే ఇది లాస్ట్ విజిట్ విశాఖపట్నం నుంచి శ్రీపెరుంబూర్ పోయి ఇది నోమూర్. ఆయన జ్ఞాపకార్థం ఆయన చేసినటువంటి 18 ఇయర్స్ యువకులకు ఓటక్కు కానీ 73, 74 అమెండ్మెంట్ చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు ముఖ్యంగా వాళ్ళు కూడా రాజకీయాలు రావాలనే ఒక తపన, ఒక ఆలోచన. ఇందిరాగాంధీ గారు ఉన్నంత కాలం ప్రతి ఆడపడుచు మా అమ్మ ఉన్నది ధైర్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ధైర్యం నింపడానికి
వాళ్ళకు కూడా రాజకీయాలు రావాలన్నారు, వారికి అవకాశం ఇచ్చారు. 34% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీసీ ఎస్సీలకు. అదేవిధంగా ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉండడం, ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ పెట్టుకొని ఇవాళ కొన్ని లక్షల మంది ఈనాడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా రాజీవ్ గాంధీ ఆలోచన. ఆనాడు శాంప్ పెట్రోల్ పెట్టుకొని టెలికాంని ఇంప్రూవ్ చేసి ప్రపంచ దేశాలలో కూడా మన వాళ్ళు అభివృద్ధి చెందాలని ఇవాళ ఎంతోమంది ఆంధ్రులు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఈనాడు ఇతర దేశాలలో లక్షల రూపాయలు గడిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ప్రతి దగ్గర కూడా ఇంప్రూవ్ అయ్యింది. అలాంటి వ్యక్తి స్మృతి భవన్ ఎందుకంటే ఆయన లాస్ట్ విజిట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇది నోము. ఆనాడు ఇక్కడ శిలాఫలకం వేసిన దాని మీద ఫుడ్ కోర్ట్ ఇవ్వాలని ఆలోచన చేశారు ఆనాడు ఉన్నటువంటి కొందరు నాయకులు, పేరు వద్దు. అప్పుడు నేను ధర్నా చేశా. ఆనాడు ఉన్నటువంటి వీరప్ప మౌలికి చెప్పాను, ఇది ఏమన్యాయం అండి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, ఫుడ్ కోర్ట్ ఎట్లా ఇస్తారు దీన్ని, ఇది స్మృతి భవనే ఉండాలని నేను గొడవ చేశా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఆలోచన చేసి ఎస్ హనుమంతరావు అన్నది కరెక్టే అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నా ఎంపీల నుంచి కొంత ఫండు, సుబ్బిరామ్ రెడ్డి ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ సాయం చేసి ఆఖరు ఫైనలీ ఈ బిల్లు కట్టారు. ఇక మాజీ ముఖ్యమంత్రి 1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కర్ రావు నేడు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా గుంటూరు జిల్లా దోనెపూడిలో 1995 జూన్ 23న జన్మించిన నాదెండ్ల 1978లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు ఆయనతో కలిసి నడిచిన నాదెండ్ల ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ను పీఠ నుంచి దింపేసి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఆపై పదవి దిగిన తరువాత అంటే 1998లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆయన కుమారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అండర్ సెక్రటరీలు జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ కలెక్టర్ ఎంఆర్ఎం రావును కలిశారు. నాడు వారు ఎంసీఆర్ ఆర్హెచ్ఆర్డి జిల్లా సమన్వయకర్త ఆంజనేయులతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ను కలుసుకున్న వారిలో డోలీ సైగల్, అపర్ణ, సతీ మధుసూదన్, ఉషా శ్రీనివాసన్, సునీత సజ్వాన్, వాసంతి లఖుమ్నా, నాగేశ్వరరావు, కమలేష్ కుమార్లు కలెక్టర్ కలుసుకున్న వారిలో ఉన్నారు. వీరు జాతీయ హెల్త్ మిషన్, బేటీ బచావో బేటీ పడావో, కేజీబీవీ, స్వచ్ఛ భారత్ మిషన్, మిడ్ డే మీల్స్, ఉపాధి హామీ పథకం, రాష్ట్రీయ కృషి వికాస యోజన, జాతీయ ఫసల్ బీమా యోజనతో పాటు రాష్ట్ర పథకాలైన కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్, తెలంగాణకు హరితహారం, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలును పరిశీలించనున్నారు. వీరు గురువారం నుంచి ఆగస్టు 28 వరకు గ్రామాలలో పర్యటించి ఈ పథకాల వల్ల ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందో, అమలు ఏ విధంగా ఉందో ప్రజలతో మాట్లాడి పరిశీలించనున్నారు. ఇక ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద పలు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పసిపిల్లలు, మహిళలు, స్త్రీలపై జరుగుతున్న హింస, నేరాలను, అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వీటికి ముఖ్య కారణాలైన మద్యాన్ని, అశ్లీలతకు సంబంధించిన మాధ్యమాల్ని, వెబ్సైట్లను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ప్రమీల, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా తెలుసు, ఇక్కడ మనము ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఏఐడివైఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్, మరి ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు చూస్తున్నాము. భారతదేశంలో ఈనాడు కనీసం అంటే మహిళలకు, పసిపిల్లలకు కూడా ఈనాడు రక్షణ లేకుండా అయిపోయింది. మనకు స్వాతంత్రం వచ్చి 72 ఇయర్స్ అయినప్పటికీ కూడా
ఎన్నో గవర్నమెంట్స్, ఎంతోమంది ప్రభుత్వాలు, ఎన్నో చట్టాలు, ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం ఉండి కూడా కనీసం మహిళలకు ఈనాడు భద్రత కల్పించలేని స్థితిలో ఈనాడు గవర్నమెంట్స్ ఉన్నాయంటే మరి ఏ స్థాయిలో వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్నారు మనం ఆలోచించాలి మన పాలకులు. మరి ఈ విధంగా ఇన్సిడెంట్స్ ఒకటి కాదు, రెండు కాదు, మనం పేపర్ చూస్తే రోజు కనిపిస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ చిన్న పసిపిల్లల మీద. ఒక ఆడ మగ వీళ్ళకి కాకుండా సో ట్రాన్స్జెండర్కే వాల్యూ లేదనుకుంటే చిన్న పాపలకు కూడా వాల్యూ లేకుండా పోయింది. ఈరోజు 9 months పాప, సో తననే పనిష్ చేస్తే ఈ 10 incidents, ఆ తర్వాత ఒక 11th నిన్న రీసెంట్గా అనంతపూర్లో జరిగింది. ఇలా ఒక పాపని, ఆ చిన్న పాపని చేసిన వాడికే మంచి శిక్ష వేస్తుంటే సో ఈ 10 incidents కూడా జరిగేవి కాదు. అండ్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏదైనా మంచి చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది, అలాగే కొన్ని చట్టాలు ఉన్నాయి, చాలా వరకు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఇప్పటికీ ఏం చేయలేకపోయినాయి, ఆ చట్టాలన్నీ కింద అడుగు పడిపోయినాయి. ఏమైందో తెలుస్తలేదు. కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే మస్తు మంది ఉన్నారు. ఇక మరిన్ని వార్తలకు వెళ్ళినట్టయితే కనుక ప్రకాశం జిల్లా దర్శి బాయ్స్ హాస్టల్ను ఎమ్మెల్యే వేణుగోపాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో జరుగుతున్న విషయాలను చూసి విస్తుపోవటం ఎమ్మెల్యే వంతైంది. ఎమ్మెల్యే హాస్టల్లోకి పోయేసరికి వార్డెన్ అందుబాటులో లేడు. తన బదిలీకి సంబంధించి జరుగుతున్న కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాడు. హాస్టల్లో ఉండాల్సిన కుక్ స్థానంలో బినామీ ఉండి వంట చేస్తున్నాడు. పిల్లలని వివరాలు అడిగిన ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగింది. పిల్లలకు అందాల్సిన రేషన్ను సరిగా ఇవ్వడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో రికార్డు పరిశీలించాలని ఎమ్మెల్యే కోరగా వార్డెన్ లేడని సమాధానం చెప్పడంతో రికార్డు రూమ్తో పాటుగా స్టోర్ రూమ్కు ఎమ్మెల్యే సీలు వేయడం గమనించదగ్గ విషయం. అంతేగాక దర్శిలోని మిగిలిన హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందని కొందరు చెప్పడంతో వాటిని కూడా త్వరలోనే పరిశీలిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైస్ అంత ఇవ్వాలా ఒక పిల్లడికి రైస్ అంత కేజీ పెట్టారు ఇవాళ కేజీ. ఏం కాదు దర్శిపట్నంలోని బీసీ హాస్టల్ని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి వార్డన్ హాస్టల్లో లేడు, తర్వాత అటెండర్ ఉన్నాడు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన రియల్టర్ సోమకేశవులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో కేశవులు భార్య స్వాతిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన స్వాతి తన ప్రియుడు దుబ్బ ప్రదీప్తో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య కేసులో దుబ్బ ప్రదీప్, కేశవుల భార్య స్వాతి, మరో ముగ్గురు, మొత్తం 5గురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. కేశవులు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో స్వాతి సహాయంతో ఇంట్లోకి వచ్చిన నిందితులు వెంట తెచ్చుకున్న కండువాతో నోరు మూసి సుత్తితో కొట్టి హత్య చేశారు. హత్య అనంతరం ముందే అనుకున్న పథకం ప్రకారం మృతదేహాన్ని వరండాలో పడేసి స్వాతిని బెడ్రూమ్లో ఉంచి బయట నుండి గడియబెట్టేసి నిందితులు పారిపోయారు. సోమకేశవులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ మొదలుపెట్టి కాల్ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించి నిందితులను రిమాండ్కు పంపారు. నిందితులు హత్యకు ఉపయోగించిన సుత్తి, కండువ, హత్య తర్వాత పారిపోవడానికి వాడిన 2 బైక్లను, 6 మొబైల్ ఫోన్లను, కేశవులు హత్యకు సుపారీ ఇచ్చిన డబ్బులో నుండి 22,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమకేశవులు హత్య కేసులో 5గురిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నేరాలను అదుపు చేయాలని లక్ష్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నేరాలను అదుపు చేయడంలో భాగంగా కాటన్ సర్చ్లను నిర్వహిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ధైర్యాన్ని నింపేలా చేయడంలో భాగంగా ఈ కాటన్ సర్చ్లను నిర్వహించడం జరుగుతుందని భువనగిరి జోన్ పరిధిలో ఇలాంటి కాటన్ సర్చ్లు ఎప్పుడు ఉంటాయని భువనగిరి జోన్ ఏసీపీ భుజంగరావు తెలిపారు. ఈ కాటన్ సర్చ్లో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలు 6 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న 2 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ సెర్చ్లో 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వేయాల్సింది సారా చూసి రూరల్ పోలీసుల పరిధిలో ఉన్న హనుమాపురం గ్రామంలో ఈ కాటన్ సర్చ్ చేయడం జరిగింది. ఇందులో ఒక అడిషనల్ ఏసీపీ, ఒక ఏసీపీ, 7 ఇన్స్పెక్టర్స్, 10 మంది ఎస్ఐలు, దాదాపు 120 మంది సిబ్బందితో దాదాపు ఒక 8 టీములుగా డివైడ్ చేసుకొని మొత్తం 800 హౌసెస్ పూర్తి చెక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ విలేజ్లో మేము దాదాపు ఒక 23 2 వీలర్స్ దొరికినాయి. అందులో ఒక 3 వీలర్స్ ఒక 2, ఒక 4 వీలర్స్ 3 ఉన్నాయి, ఒక జేసీబీ, ఒక 2 ట్రాక్టర్లు కూడా దొరికినాయి. అందులో దాంతోపాటు ఒక 40 బీలు, 2 పెల్సర్స్ కూడా రేట్ చేయడం జరిగింది. 2 పెల్సర్స్ కూడా విలేజ్ దొరికినాయి. అందులో వాటితో భాగంగా 2 సస్పెక్ట్లు కూడా మేము అప్లై చేసుకున్నాం. ఈ దొరికిన వెహికల్స్ కూడా దాదాపు 40 వెహికల్స్ అన్నీ కూడా సరైన ఆధారాలు కాగితాలు అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ పేపర్స్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని మీద ట్రాఫిక్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. వాటి మీద అందరినీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి పట్ల ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిలీజ్ జరుగుతూ ఉంది. మేము ఇక్కడ సాధారణంగా ఈ విలేజ్లో కాటన్ సర్చ్ ఎందుకు చేస్తున్నామంటే పబ్లిక్లో ఒక రకమైన భద్రత భావం కల్పించడానికి విలేజ్ గ్రామంలో పోలీసులు వాళ్ళకి అండగా ఉన్నారు. ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నా కూడా పోలీసు రెస్పాండ్ అవుతారు అన్న ముఖ్యంతో ఈరోజు ఇక్కడ ఈ కాటన్ సర్చ్ జరిగింది. సో ఈ కాటన్ సర్చ్ కూడా ఇంకా మిగతా కూడా ఇంకా చాలా వీళ్ళు చేయాల్సి ఉంది. రిమైనింగ్ చేయాల్సి విలేజ్ కూడా మేము అత్యంత కండక్ట్ చేస్తాం. ఏదైనా మేము ప్రజలకు చెప్పింది అంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ చట్టాన్ని పాలించే వ్యక్తులు మాత్రమే చట్టాన్ని వాళ్ళు దాన్ని పాటిస్తున్నారో వాళ్ళ మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. బట్ చట్ట వ్యతిరేక శక్తులకు సంఘ శక్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటి కాదు. ఎందుకంటే మేము పబ్లిక్ ఒక రకమైన మెసేజ్ పోతూ ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరికీ కూడా అంటే అసాంఘిక శక్తులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే భావన కలుగుతూ ఉంది. అది వాస్తవం కాదు. మేము ఓన్లీ చట్టాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రమే మా ఫ్రెండ్లీ పోలీసింగ్, వాళ్ళతో మాత్రం మా స్నేహం ఉంటుంది. బట్ రౌడీలకు, గాడి కబ్జా చేసేలకు, సంఘ శక్తి ఎవరు కూడా చట్ట వ్యతిరేక పరిచే వ్యక్తులు కూడా కట్టవ చెల్లించుకోవాలని చెప్పేసి మా ఆఫీసులో అందరూ తెలియజేస్తారు. ఇది కూడా మీ ద్వారా అందరికీ ఈరోజు మేము ప్రజలకు అందరూ తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితులు కూడా పోలీసు కట్టగా వివరిస్తారు. ఏ తప్పు చేసినా కూడా చట్టప్రకారం తప్పు చర్య తీసుకుంటాం. ఏదైనా సామాన్య ప్రజానికి చట్టప్రకారం ఎప్పుడు మేము పోలీసు ఎల్లవేళ వాళ్ళకి అండగా ఉంటాం మేము. బట్ చట్టాన్ని వ్యతిరేకించే వ్యక్తి, చట్టాన్ని అతిపించే వ్యక్తి ఎవరైనా కూడా వాళ్ళ పట్ల కట్ట తీసుకొచ్చే మాకు ఆదేశాలు ఉన్నాయి. తప్పకుండా మేము వాళ్ళకి కఠినంగా ఉంటాం. ఫ్రెండ్లీ పోలీసు మాత్రం అంతవరకే. అది దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసింటే ఓన్లీ చట్టం పరంగా ఉన్న పబ్లిక్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. మిగతా వారికి ఎవరు కూడా చట్ట వ్యతిరేక శక్తులకు కానీ, రౌడీలకు కానీ, కబ్జాదారులకు కానీ ఎవరు కూడా వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా పరిషత్ నూతన పాలక వర్గంతో కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా దావా వసంత సురేష్, వైస్ చైర్మన్గా వద్దినేని హరిచరణ్ రావు, కోఆప్షన్ సభ్యులుగా మహమ్మద్ సుభాన్, సలీం పాషా మరియు నూతన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. నూతన పాలకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాల అభివృద్ధికి నూతన పాలకవర్గం మరియు సభ్యులు కృషి చేయాలని, జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగవంతుడి సాక్షిగా, ఆత్మ సాక్షిగా మన అంశాల్లో ముందంజలో ఉంది. ఇంకా ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది కాబట్టి వారందరి సహకారంతో ఇంకా ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి చేరువయ్యే విధంగా మరి వారి జిల్లా ప్రజా పరిషత్ సంస్థకి అండ్ జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, భరోసా ఇస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా అవకాశం ఇచ్చిన అలాగే అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి, అలాగే మన సంజయ్ అన్న గారికి, అలాగే స్థానిక ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి, జిల్లావాడ చెన్నై రమేష్ బాబు గారికి, సిపి రవిశంకర్ గారికి, ధర్మపురి ఎంపీ ఈశ్వరన్న గారికి నా యొక్క హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాలో మా మీద పెట్టిన ప్రజల్లో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా జగిత్యాల జిల్లాను రాష్ట్రంలో అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా అన్ని విధాల ప్రజల మధ్యలోనే ఉంటాం. జై తెలంగాణ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్న హోంశాఖ సహాయ మంత్రి. వరల్డ్ బైసికల్ డే పాల్గొని సైకిల్ తొక్కిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓడిపోతామని ముందే తెలుసునని కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత. ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానన్న పవన్ కళ్యాణ్. బీజేపీతో టచ్లో ఉన్న తృణమూల్ నేతలను బహిష్కరిస్తాం. పార్టీ నేతల రహస్య సమావేశంలో అల్టిమేటం జారీ చేసిన మమతా బెనర్జీ. నల్గొండ రియల్టర్ సోమకేశవులు హత్య కేసును ఛేదించిన పోలీసులు. అక్రమ సంబంధానికి అడ్డమని ప్రేరితో హత్య చేయించిన భార్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.